వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా. దానికి రీజన్ కూడా ఉంటుందండి. ఎందుకంటే వీడియోస్ ఎంతో చేస్తాము, ఫోన్తో చేస్తాము. ఆ ఫోన్ అయితే మదర్ బోర్డ్ పోయింది. అందుకని మళ్ళీ ఇంకో ఫోన్ కొనాలని చూసాము. అట్లా 10 days అయిపోయింది. రీసెంట్గా మేము ఫోన్ తీసుకున్నామండి. ఆ ఫోన్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఈరోజు చూపించేస్తున్నాను. ఇదండి గెలాక్సీ 37 5G కనిపిస్తుంది కదా. ఫోన్ అయితే ఇదే అండి. ఫోన్ వచ్చేసి ఇది అప్ టు 6 versions వరకు, 6 generation వరకు అప్డేట్ అట. ఇది పిల్లలకి జనరల్గా మన ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేయించుకుంటాం కదా, పిల్లలకి ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్కి స్క్రీన్ క్లారిటీ అండ్ అలాగే మళ్ళీ వచ్చేసి సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుందట. అందుకని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసి ఇది లేటెస్ట్ ఇదండి ఫోను. ఎప్పుడు ఏంటంటే మార్చిలో దీని మ్యానుఫ్యాక్చర్ అనమాట. డేట్ కూడా ఉంది దీని మీద, చూపిస్తాను. అప్ టు 6 generation వరకు, ఇది 6 years వరకు ఓకే. అంటే ఇంకా మారదట, ఈ తర్వాత జనరేషన్ మారుతుందట. అందువల్ల ఇది మనకి ఏదైనా అప్డేట్ వర్షన్ వచ్చినా కూడా మనకి ఓకే అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి ఇది వచ్చేసి చార్కోల్ కలర్ అండి. 8GB ఇది 8GB కెపాసిటీ, 5G నెట్వర్క్. అలాగే వచ్చేసి దీనికి 3 కెమెరాస్ ఉన్నాయి, ట్రిపుల్ కెమెరాస్. అలాగే వచ్చేసి దీని వెయిట్ కూడా ఎక్కువ లేదండి, చాలా సింపుల్ వెయిట్ ఉంది. ఈ బాక్స్ అంతా పెట్టేసరికి వెయిట్ ఉంది, తీస్తే ఏమీ లేదు వెయిట్ అసలు. అలాగే దీంట్లో మనకి వచ్చేసి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ మనకి ఛార్జర్ వైర్ ఒకటే ఇచ్చారండి. మనకి అంటే కేబుల్ ఒకటే ఇచ్చారు, అడాప్టర్ ఇవ్వలేదు. అడాప్టర్ వచ్చేసి మనమే కొనుక్కోవాలా. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి March 2026, అంటే ఇది లాస్ట్ మంత్ తయారు చేసిన ఫోన్ అనమాట, అప్డేట్ వర్షన్ ఇది. అలాగే ఇది వచ్చేసి ఇది గెలాక్సీ A37 5G, అలాగే గెలాక్సీ A57 5G కూడా ఉంది. బట్ రెండు సేమ్ వర్షనే, కాబట్టి కొంచెం ఏదో ఫీచర్స్ తేడా ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఇదైతే ఓకే అన్నారు, బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువేనండి. కానీ పిల్లలకి అప్డేట్ వర్షన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి మేము రీసెంట్గా ఒక 4 days అయింది. అన్నీ ఇప్పుడే రీసెంట్గా పెట్టామన్నమాట, లాక్ అంతా. దీనికి వచ్చి ఒక స్క్రీన్ అయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది, నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో కూడా స్క్రీన్ క్లారిటీ. నేను ఇప్పుడే మీ లైవ్లో నీకు ఫోటో తీసుకొని మరి చూపిస్తానండి ఎలా ఉందో. చూసారు కదా, చాలా అయితే బాగుందండి, క్లారిటీ చాలా బాగుంది. మీరు కనుక ఏదైనా ఫోన్ కొనాలి అనుకుంటే ఇది బెస్ట్ సజెషన్ అండి. మనకి మామూలుగా ప్రాసెస్ ఉంటాయి కదా, EMI అలా, బట్ యూస్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ 6 generationకి మనకి, అంటే ఇప్పుడు ఒక మోడల్ తీసుకుంటే నెక్స్ట్ మారిపోతూ ఉంటాయి కదా, అలా 6 years అంటే 6 generation వరకు ఇది అప్డేట్ వర్షన్ అనమాట. మనకి ప్లస్ 5G అనమాట, 8GB ర్యామ్. ఇది ఫోన్ వచ్చేసి అసలు వెయిటే లేదండి, అసలు వెయిట్ లేదు ఫోను. చూసారు కదా, వెయిటే లేదు అసలు, చాలా స్లిమ్ ఉంది. దీనికి ఇంకా నేను వేయించలేదనమాట. స్క్రీన్ సేవరు, మళ్ళీ వచ్చేసి వెనకాల పౌచ్ అలా వేస్తా కదా, అవి కూడా ఇంకా వేయించలేదు. జస్ట్ కొని ఒక 4 or 5 days అయింది. ఇదండి ఫోన్ అయితే చూపిస్తున్నాను కదా, ఈ ఫోన్తో నేను షూట్ చేస్తాను. చూసారా, ఫోన్ లేదు, ఫోన్ తీస్తాను. అలాగే వచ్చేసి ఇది మనకి చార్కోల్ కలర్ అండి. దీంట్లో 2 colors అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్, ఇంకోటి వచ్చేసి చార్కోల్ కలరు. ఇది వచ్చేసి మనకి 8GB ర్యామ్ వస్తుంది. ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉందండి. అలాగే దీనికి 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, చూసారు కదా, 1 2 3. ఈ కెమెరాస్ కూడా వచ్చేసి మనకి చాలా క్లారిటీగా ఉన్నాయండి. కెమెరాస్ మీకు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఎవరికైనా ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మరీ అంత కాస్ట్ కాదు, బట్ బేర్ చేయగలం మనం.
చూసారు కదా ఎలా ఉందో. దీనికి వచ్చేసి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ మనకి ఛార్జర్ ఒకటే ఇచ్చారు, అంటే వైర్ ఒకటే ఇచ్చారు అనమాట, అడాప్టర్ ఇవ్వలేదు. ఇదండి పిన్ను, అలాగే వచ్చేసి మనకి వైర్ ఒకటే ఇచ్చారు, అది కూడా నేను చూపిస్తాను. ఇదండి చార్జర్ ఒకటి ఇచ్చారు, అంటే వైర్ ఒకటే ఇచ్చారనమాట. ఈ వైర్ ఒకటే ఇచ్చారు మనకి. ఈ పిన్ ఉండి అలాగే మనకి వచ్చేసి మొబైల్ ఆపరేటర్ ఉంటుంది కదా, మనకి పేపరు ఎలా యూస్ చేయాలా మొబైల్ గురించి మనకు ఒక ఇండెక్స్ పేపర్ లాగా ఇస్తారు, ఇంట్రడక్షన్ పేపర్, ఆ పేపర్ అనమాట. అలాగే మేము కొత్త ఫోన్ కదా అని చెప్పేసి అడాప్టర్ కూడా తీసుకున్నామండి. వైర్ ఉంది కానీ అడాప్టర్ అయితే లేదు, సో మేము అడాప్టర్ కూడా తీసుకున్నాం అనమాట. చూసారు కదా 25 వాట్స్ పవర్. ఈ ఫోన్కి వచ్చేసి ఈ అడాప్టర్ ఉండాలట, ఇంట్లో ఉంది కానీ కొత్త ఫోన్ కదా అని చెప్పేసి మళ్ళీ వైర్ ఇచ్చారు, బట్ అడాప్టర్ అయితే లేదనమాట. మనకి ఖచ్చితంగా మన అడాప్టర్ అయితే తీసుకోవాల్సిందే, బయట లేదు. మన ఇంట్లో కనుక కొత్త అడాప్టర్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే చాలా బాగుందండి, ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అవి ఉంటాయి కాబట్టి, బట్ వాళ్ళకి యూస్ అవుతుంది, క్లారిటీ ఉంటుంది, ప్లస్ సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది, పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈ వీడియోతో నేను తీస్తున్నానండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా పట్టుకుంటే సిల్కీగా ఉందండి అసలు ఫోన్ అయితే. దీనికి వెనకాల వేయించాలి పౌచ్. ఇంకా చూస్తారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోన్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.